ఇప్పుడు ఒకవేళ మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా మీరు చేసి ఉంటే ఒక 3-4 ఏళ్ళు లాక్ అయిపోయేవాళ్ళు డెఫినెట్‌గా. ఇప్పుడు ఏం నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఏ సినిమా కమిట్ అయ్యారు? నేను ఎలాంటి ఒకటి ప్లాన్? అంటే 'స్వయంభూ' అని ఒక సినిమా అవును. చేస్తున్నానండి. అవును. మన నిఖిల్ నిఖిల్ గారు. గారిది. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఎ పీరియడ్ డ్రామా అండి. మళ్ళీ రాజుల కథ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ ఆల్సో విత్ ఎ న్యూ డైరెక్టర్ అండి. అంటే లైక్ భరత్ చారి అని ఈజ్ డైరెక్టర్. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చిందండి. సో అయితే ఐ థింక్ త్వరలోనే టీజర్ ట్రైలర్ రిలీజ్ అవుద్ది. సో ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద అంటే మస్ట్ వాచ్ ఫిల్మ్స్ ఉంటుందండి. సార్ చాలామంది యంగ్స్టర్స్ అంటే యువతరం చాలామంది సినిమాటోగ్రఫీ చేయాలని ఉంటుంది సార్ చాలామంది. సార్ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సినిమాటోగ్రఫీలో ఎలాంటి ఫ్యూచర్ ఉంది? వాళ్ళు ఒకవేళ కోర్స్ చేసి రావాలా? కోర్స్ చేయకున్నా పర్లేదా? ఎక్కడైనా అసిస్టెంట్‌గా జాయిన్ అయినా కూడా సినిమాటోగ్రాఫర్ అయిపోవచ్చా? అంటే మీ గోల్ చేరుకోవడానికి ఎలాగైనా రావచ్చండి. అంటే మీ స్థాయిని బట్టి, మీ యాక్సెసిబిలిటీని బట్టి అలాంటిది. బెస్ట్ అంటే నేనేమనుకున్నానంటే ఎప్పుడు డెఫినెట్లీ కోర్స్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ అండి. ఎందుకంటే ఒక్క మనిషి దగ్గర అసిస్ట్ చేశారనుకోండి, ఒకళ్ళు ఇద్దరి దగ్గర అసిస్ట్ చేస్తే మీరు ప్రొఫెషన్ కంటే ఎక్కువ వాళ్ళ స్టైల్ నేర్చుకుంటారండి. వాళ్ళు ఇలా లైట్ చేస్తారు, ఓకే వాళ్ళు ఇలా బ్యాక్ లైట్ చేస్తారు, ఇలా లేస్తారు, ఇలా చేస్తారు అని నేర్చుకుంటారండి. వాళ్ళు ఎందుకు చేస్తారని మీరు అడగరు, వాళ్ళు చెప్పరు. బట్ కోర్స్ చేస్తే ఏంటంటే మనం ఎవ్రీ లైట్ ఎందుకు పెడుతున్నాము, ఆ పర్పస్ ఏంటి అని మనకు తెలుస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైట్ అండి. అంటే ఇప్పుడు కెమెరా మూవ్ అవుతుంది అనుకోండి, సో కెమెరా ట్రాలీని ఎందుకు చేయాలి, ట్రాలీ బ్యాక్ ఎందుకు చేయాలి, సో వాట్ ఎవర్ అంటే ఆ షార్ట్ పర్పస్ ఏంటి, సో లైక్ ప్యాన్ ఎందుకు చేయాలి, సో వాట్ ఎవర్. సో ఎవ్రీ షార్ట్ తీసినప్పుడు సో దాని వెనకాల వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్, హౌ అన్న ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు తెలుసుకుంటారండి ఇన్స్టిట్యూట్లో చేస్తే. సో దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ విచ్ డెవలప్స్. సో మీకు కావాల్సినట్టు. సో లేకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కొన్ని సినిమాలు చేసిన తర్వాత అంటే మీరు బయట 10 ఏళ్లలో నేర్చుకునేది మీరు ఇన్స్టిట్యూట్లో చేస్తే అది 2 ఏళ్లలో నేర్చుకుంటారండి. సో ఇట్స్ అంటే ఒక మొత్తం నాలెడ్జ్ని అంతా కన్సైజ్ చేసి ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ లేలో ఉండి, ఇక్కడైతే అంత స్కాటర్డ్ ఉంటుందండి. సో స్కాటర్డ్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీకు యాక్సెసిబిలిటీ లేదనుకోండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బట్ డెఫినెట్లీ ఓకే లైక్ ఎవరైనా అసిస్ట్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ బెస్ట్ ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే మీరు ఎక్కడైనా కోర్స్ చేసి నేర్చుకుంటే, సో అప్పుడు అంటే నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను 5 years నుండి. ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నీ ప్రొఫెషన్ నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాట్ డిడ్ యూ టు అంటే మీరేం చేశారు దాన్ని నేర్చుకోవడానికి? లేదు సార్ ఇంట్లో సినిమాలు చూస్తున్నానంటే అది కాదు కదా, సినిమాలు చూడడం కాదు కదా. సో ఇట్ ఈస్ లైక్ అంటే మీరు దానికోసం చదువుకున్నారా, దానికోసం ఏదన్నా అంటే ఇప్పుడు 3 years కోర్స్ నుంచి నేను ఇప్పుడు అసిస్టెంట్ 90% అసిస్టెంట్ని కోర్స్ చేసిన వాళ్ళని పెట్టుకున్నాను. ఎందుకంటే దే హ్యావ్ గివెన్ 3 years ఆఫ్ దర్ లైఫ్ టు లెర్న్ సంథింగ్ విచ్ దే వాంట్ టు డూ. అది చేసుకున్నారు కాబట్టి ఒక మీకు సీరియస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ నుండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని తర్వాత వెళ్ళి ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చారు. సో లేకుంటే పొద్దున్న లేదు సార్ నాకు ఈరోజు ఇంట్రెస్ట్ నేను చేయాలనుకుంటే లైక్ ఓకే, ఆర్ ఎక్కడన్నా అసిస్ట్ చేశారా, ఏం చేశారు, సో వాట్ ఎవర్ దే ఆర్ సో మెనీ వేస్. సో మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి సినిమాటోగ్రఫర్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ అ కోర్స్ అండి. అది సార్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళటం యాజ్ ఎ టెక్నీషియన్గా మీ ఫీల్ ఏంటి సార్? అంటే యాజ్ ఎ టెక్నీషియన్గా మీరు ఎంతో అంటే టెక్నీషియన్ పక్కకు పెడితే యాజ్ అన్ ఇండియన్ యాజ్ అన్ ఇండియన్ లైక్ సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అప్పటి వరకు నో ఇండియన్ ఫిల్మ్ హ్యాస్ గాట్ రికగ్నిషన్ ఆఫ్ దట్ లెవెల్. అంటే ప్రాబ్లీ ద ఓన్లీ రికగ్నిషన్ అంటే లగాన్కి నామినేషన్ వచ్చింది, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ రికగ్నిషన్. బట్ దిస్ ఈజ్ లైక్ రీజనల్ సినిమా విన్నింగ్ ఆస్కర్ ఇస్ అన్బిలీవబుల్. అంటే ఊహకు కూడా అందని ఒక ఊహ అది యాక్చువల్లీ లైక్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. అంటే అలాంటి సినిమాకి నేను పనిచేయడం అనేది అదృష్టం అండి అసలు. సో ఇట్స్ లైక్ అంటే బీయింగ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్. రాజమౌళి గారు కాకుండా ఏ డైరెక్టర్తో మీకు వర్క్ చేయాలని ఉంది సార్? ఏమన్నా ఉందా పలానా డైరెక్టర్తో ఒక సినిమాని చేయాలి అని? డెఫినెట్లీ అండి ద లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్ లిస్ట్ అండి. అంటే లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అంటే ఇప్పుడు ఆయన అంటే సంజయ్ బన్సాలి గారితో వర్క్ చేయాలండి. ఐ లైక్ రాజ్ కుమార్ హిరానీ గారితో వర్క్ చేయాలని, లైక్ మణరత్న గారితో వర్క్ చేయాలని, సో చాలామందితో వర్క్ చేయాలండి. సో వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ అంటే వర్క్ చేయాలని, అంతే కానీ లైక్ డెస్పరేషన్ లేదండి. ఐఎమ్ నాట్ డెస్పరేట్. మేబీ 10-15 years బ్యాక్ ఒక డెస్పరేషన్ ఉండేది. బట్ నౌ ఐఎమ్ లైక్ ఇన్ హ్యాపీ స్పేస్ లైక్ ఓకే లైక్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గాడ్స్ గ్రేస్ ఐ విల్ డెఫినెట్లీ ఛాన్స్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ దెమ్ అండి. ఓకే, అంటే మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏమున్నాయి సార్? ఇలా లీడ్ చేయాలి
లైఫ్ అనే ఒక చేంజెస్ ఏమైనా వచ్చాయి సార్ ఆఫ్టర్ చిన్న ఈ రూహి గారు మీ స్ట్రెంగ్త్ కోల్పోయిన తర్వాత? అంటే ఐ ఎమ్ స్టిల్ లీడింగ్ ద సేమ్ లైఫ్ అండి. అంటే ఫోకసెస్ మారుతాయండి. అంటే లైక్ ఎవ్రీ స్టేజ్లో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ Kids కు priority ఇవ్వడం. ప్రయారిటీస్ కీప్ చేంజింగ్ అండి. సో ఆ ప్రయారిటీస్ డిఫైన్స్ వాట్ యూ వాంట్ అండి. కొంతమందికి కరియర్ ప్రయారిటీ అవుతుంది, కొంతమందికి ఫ్యామిలీ ప్రయారిటీ అవుతుంది. సో డిఫరెంట్ స్టేజెస్లో ప్రయారిటీస్ ఉంటాయండి. సో ప్రస్తుతం ఆ ప్రయారిటీస్ విల్ కీప్ చేంజింగ్ విత్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్ అండి. సో ప్రస్తుతం ప్రయారిటీస్ మోర్ లైక్ టువర్డ్స్ అంటే స్టెబిలైజింగ్ మోర్ మై కరియర్ అండ్ మోర్ గివింగ్ మోర్ టైమ్ టు మై కిడ్స్ అండ్ అదర్ థింగ్స్. సో అలా ప్రయారిటీస్ మారుతూ ఉండాయండి. సో లైక్ అండ్ డెఫినెట్లీ లైక్ ఆఫ్టర్ రూహి పాసింగ్ ఇట్స్ అ బిగ్ చేంజ్. సో ద ప్రయారిటీస్ లైక్ అంటే సీ చేంజ్ ప్రయారిటీస్ ఆర్ దేర్. సో యా ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. మీ వర్క్కి వేరే సినిమాటోగ్రాఫర్ ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు సార్? రెగ్యులర్గా టచ్లో ఉంటారా ఎవరితోనన్నా మీరు? మీకు మోస్ట్లీ అండి. అంటే లైక్ ఆర్ఆర్ఆర్ తర్వాత లైక్ చాలామంది ఫోన్ చేశారండి. లైక్ ఎస్పెషలీ రవికే చంద్రన్ గారు, లైక్ తిరు గారు, సో మెనీ పీపుల్ కాల్డ్ మీ అండ్ లైక్ దే అప్రిషియేటెడ్ దట్. అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ నాట్ సీన్. అంటే అది ఐ డోంట్ నో హౌ యూ డూ కన్సిస్టెంట్లీ అలా చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటారండి. సో లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఆల్వేస్ లుక్డ్ అప్ టు రవి సార్ అండి. అంటే రవికే చంద్రన్ గారు లైక్ వెన్ ఈ డిడ్ విరాసత్, దిల్ చాతా హై, సావరియా అవి చేసినప్పుడు అప్పటి వరకు ఇండియన్ సినిమాలో అలాంటి వర్క్ ఎవరు చేయలేదండి. సో లైక్ సో అలాంటి పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో అలా లైక్ థ్యాంక్ గాడ్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ ఐ గెట్ అట్లీస్ట్ మా కమ్యూనిటీ నుండి ఐ గెట్ కాల్స్ అండ్ లైక్ దే అప్రిషియేట్ మై వర్క్ అండి. సో అది ఒక అంటే మీ ట్రైబ్ ఇట్స్ ద సేమ్ కమ్యూనిటీ పీపుల్, దే అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్. సో వెన్ దే అప్రిషియేట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ ఒక అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండి. ఇప్పటివరకు మీరు చేసిన విజువల్స్ వండర్స్ సినిమాలే చేశారు, చాలా బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ట్ లాంటి. బట్ మీకంటూ ఇలాంటి ఒక సినిమా చేయాలని ఒక డ్రీమ్ కానీ ఒక ఐడియా కానీ ఏమైనా ఉందా సార్? ఇలాంటి సినిమా చేస్తే మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అంటే లైక్ అంటే అలా లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్ అండి. బట్ ఒక సినిమా ఇలా అంటే లైక్ అంటే ఎప్పుడు కెమెరాకి లైట్ అండ్ షేడ్తో ప్లే చేయాలని ఎప్పుడు ఉంటుందండి. సో అది నాకు తెలిసి లైక్ ఒక మాఫియా లాంటి సినిమా ఉంటే యాక్చువల్లీ లైక్ ఇట్స్ అ వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్. సో అలాంటిది అయితే ఒకటి ఉంటే బాగుంటుందని లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇట్ విల్ బి గుడ్ టు హ్యావ్ ఇన్ ద పోర్ట్ఫోలియో లైక్ ఒక డాన్ మాఫియా లాంటి సినిమా ఏదైనా చేస్తే లైక్ స్టైల్. ఎందుకంటే నాకు ఈ గాడ్ ఫాదర్ అన్నది లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. సో లైక్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలోది గాడ్ ఫాదర్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఆ సినిమాటోగ్రాఫర్ గార్డెన్ విల్లీస్ ఇస్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ఏంటిది వన్ ఆఫ్ మై అంటే మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అనమాట. సో అలాంటిది ఒకటి చేయాలి. ఆర్ లైక్ ఈవెన్ రోడ్ టు పర్డిషన్ అన్న సినిమా ఉంటుందండి. సో ద కైండ్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ ప్లే. సో అలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుంటుంది ఒక ఫీలింగ్ ఈజ్ డెఫినెట్లీ దేర్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. యా డెఫినెట్గా సెంథిల్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మరిన్ని అందుకోవాలని ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళిపోయి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా ఒక ఆస్కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్స్. థ్యాంక్ యూ.